హ్మ్. అదే నెచ్చెలి ఇంకా కొంచెం ఏదో చెప్పాలనిపించింది. అది మరోసారి మొదలు పెడదాం అనుకున్నాను. చూడండి. అదే ఫేస్‌బుక్‌లో ఉన్న మాయామయం పేజీలో నా విషయం ఈ విషయం చెప్పాక మళ్ళీ ఇంకొంచెం చెప్పాలి, మరికొన్ని ఆలోచనలొచ్చాయి. అది చేద్దామని అనుకుంటున్నాను. ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి స్నేహాలంటే అట్టే స్నేహం చేసే గుణం అట్టే లేదని చెప్పాను కదా! అప్పట్లో ఎవరైనా నాతో స్నేహం చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఎలా ఉంటే అలాగే సరే అని ఊరుకునేదాన్ని. స్నేహంగానే ఉండేదాన్ని నేను కూడాను. కానీ అమెరికా వచ్చాక మాత్రం ఇక్కడ వీళ్ళని చూశాక వీళ్ళ ఆహ్, అక్కడ ఇది మరో ప్రపంచం అనిపించింది. మన దేశానికి ఇక్కడికి పూర్తిగా అన్నీ విరుద్ధమే. అంచేత వీళ్ళ మాటలు విన్న తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనిపించిందన్నమాట. స్నేహాలు చేయడంలో కూడా తేడాలున్నాయని. ముఖాముఖి మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మనకి జనాలు ఎక్కువ కదా! ఎటు చూసినా అటు అటు చాలామంది జనాలుంటారు. వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. తోచింది ఏదో చెప్పేస్తూ ఉంటాం. మనకి అట్టే బాధ లేదు. అది చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం. అమెరికన్లకి మాత్రం చాలా మర్యాదలో, పట్టుదలలో ఏమంటారో అలాంటి పద్ధతులు ఉన్నాయి. అవి వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించుకుంటారు. అది వీళ్ళలో ఏదైనా మీరు చూపించి అడిగినప్పుడు అది నాకు నచ్చలేదు అని డైరెక్ట్‌గా చెప్పరు. ఓ 2 క్షణాలు ఆగి ఆలోచిస్తూ ఇంటరెస్టింగ్ అంటారు. అది అంటే అసలు ఆ విషయం నచ్చిందా, నచ్చలేదా అన్నది అర్థం చేసుకోవడానికి కొంచెం కనీసం నాకు చాలా టైం పట్టింది. లేతే మాటల్లో మార్చేయడం ఉందంటే అది కూడాననమాట. మరో మాట మార్చేస్తారు. ఇప్పుడు కూర బాగుందా అంటే చీర బాగుంది అన్నట్టుగా అన్నమాట. బహుశా మనకి ఉందేమో అది. మామూలుగా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళతో పరిచయం చేసుకోవడం నాకు ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కొత్త విషయాలు తెలుస్తాయని. కానీ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా! వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తాయని. అంచేత నాకు అమెరికన్లతో స్నేహం అట్టే కుదరలేదు. ఒక ఇద్దరు ముగ్గురున్నారులెండి. వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగానే నాతో స్నేహం చేసినట్టు అనిపించింది నాకు. ఇప్పటికీ కూడాను ఉంటారు. మొత్తానికి ముఖ్యంగా నా రచనలో వ్యాసాలు చూపించినప్పుడు అవి నేను చూపించినప్పుడు మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఇంట్రెస్టింగ్ అలా ఇలా అంటారు. కానీ నాకు తెలియని వాళ్ళు నేను బ్లాగ్‌లో కాదు సైట్‌లో వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినప్పుడు ఎవరో నాకు కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా కెనడా, అమెరికా నుంచి ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం, సందేహాలు అడగడం అలాంటివి చేసేవాళ్ళు. అలా అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నారు, కొందరు లేరు. ఒక ఆవిడ పోయారు, చనిపోయారు. అంచేత అలాంటి స్నేహాలు కుదరడం నా సుకృతమే అనుకుంటాను. అంతకంటే నాకేదో పెద్ద తెలివితేటలు ఉన్నాయని వాళ్ళకంటే నాకు తెలిసింది ఎక్కువని అలా నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నాకే లాభించింది. వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు అడగడం అలాంటివన్నీ కూడా నేను కూడా అడిగేదాన్ని. ఈ అంతర్జాలంలో అదొక సుకృతం అనుకోవచ్చు. ఇంతకీ అసలు విషయం సంఘం అంటే మనుషుల సమూహం అంటే సావాసం తప్పదు, పరిచయాలు తప్పనిసరిగా ఉండాలి అని మా అమ్మాయి చెప్పింది కదా! అది ఈ మధ్య తనకి బాగా స్నేహాలు ఎక్కువే. ఈ విషయంలో మాత్రం తనకి నాకు చాలా తను వేరే రకం, నేను వేరే రకం.
ఈ మధ్య నాకేదో తనేదో షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళవలసి వస్తే నాకేదైనా అవసరమైతే వీళ్ళని అడుగు అంటూ ఓ పెద్ద లిస్ట్ ఇచ్చింది. తనకు అంతమంది స్నేహితులు అలా ఉన్నారు. అలా నాకు చెప్పడానికి ఎవరు లేరు. అంచేత అంటే అది వాస్తవ జీవనంలో నేనున్న ఊళ్ళోనే వాళ్ళు ఉండి తెలిసిన వాళ్ళు అయితే కదా చేయగలరు. అది అంతర్జాలంలో అది లేదు. ఎక్కడో ఇది ఒక విశాల విశ్వం, ఎక్కడెక్కడో ఉంటారు. అవన్నీ ఈమెయిల్లోనే జరగాలి కనుక అదిగో వాళ్ళు వచ్చి నీకు సాయం చేస్తారు అనటానికి లేదు. అదొకటి నాకు అనిపించింది. ఎవరెక్కడ ఉన్నారో తెలీదు అవన్నీ అనిపించింది. ఇది అందరి విషయంలో కాదులేండి, కొందరు చాలా ఆప్తులు అయిపోయిన వాళ్ళు, చాలా మంచి స్నేహాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారని నాకు కనిపిస్తోంది. ఫేస్బుక్లో కానీ బ్లాగ్లో కానీ వాళ్ళ కలుసుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఒకే ఊళ్ళో ఉన్న వాళ్ళైతే, లేకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళైతే కలుసుకోవడం, అలాంటి స్నేహాలు వాళ్ళకి బాగానే ఉన్నాయి. నాకు జరగలేదు అంతే. ఆ తర్వాత ఇంకా పోతే నా స్నేహాలన్నీ ఈ వీటిల్లోనే కదా, వాటిని ఏమంటారు, వెబ్సైట్స్ కానీ, మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్లో, ఇవన్నిట్లో కదా. అలా చేసినప్పుడు నాకు ఒకటి ట్విట్టర్లో అడగడం లేదు, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెడతారు, మీ స్నేహం ఉండొచ్చా అని అడుగుతారు. అవుననో కాదనో మనం చెప్తాం. వచ్చి వాళ్ళు చేరినప్పుడు అడుగుతారు, కానీ వెళ్ళిపోయినప్పుడు హాయిగా వెళ్ళిపోతారు. వాళ్ళకి బాధ లేదు, నాకు బాధ లేదు. కానీ ట్విట్టర్లో అలా కాదు, ఊరికే వాళ్ళంతటా వాళ్ళే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళే చూడడం మానేస్తూ ఉంటారు. అది నచ్చింది నాకు. అలా ఉంటే ఈ అడగడం అవన్నీ నాకు అంతగా నచ్చలేదు. మరి నేనే వాళ్ళ పేరు తొలగించేస్తే వాళ్ళకి తెలుస్తుందో తెలీదు, నాకు తెలీదు. ఇందాక అమెరికాలో అన్నాను కదా, సరిగ్గా చెప్పరు, అమెరికన్లు సరిగ్గా చెప్పరు. ఏదో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటారు, లేకపోతే ఐ థింక్ అబౌట్ ఇట్ అంటారు, ఏదో ఒకటి స్పష్టంగా తెలియదు. అదే అలాంటివి అన్నమాట స్నేహాలు. మొత్తం మీద అంతర్జాలంలో స్నేహాలు బాగానే ఉన్నాయి, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు మనలాంటి వాళ్ళే అని. ఎవరో కొందరు మధ్య ఎప్పుడో నాకు ఒక ఆవిడ పెట్టింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. నేను అడిగాను, ఏంటి నా కథలు చూసావా అంటే, మీరు కథలు రాస్తారని నాకు తెలీదు, నేనేదో మీ ఫోటో చూసి, మీ మొహం చూసి, మా అమ్మ మొహంలా ఉందని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టానంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకపోతే ఒక చిన్న కథ చెప్పేసి ముగించేస్తాను. ఇప్పటికే చాలాసేపు అయింది. మా అమ్మాయి ఏదో మధ్య స్వీట్లు నాకు మొన్న లంచ్కి వచ్చింది, కిందటి వారం వచ్చినప్పుడు ఏదో మాటల్లో, నాకు స్వీట్స్ ఇష్టం లేదు, నువ్వు పే చేసి పెడతావు, నీకు సంతోషంగా ఉంటుందని నేను తింటున్నాను అంది. అది సరే. తర్వాత నేను 2 రోజులు మొన్న ఎప్పుడో ఇక్కడ షాప్లో బూందీ కనిపిస్తే కొన్నాను. అలా అంటుంది కానీ తింటుంది. నేను 2 ముక్కలు పడేస్తే బర్ఫీ, శనగపిండి లడ్డు అలాంటివి చేసినప్పుడు నేను 2 పెడితే బ్యాగ్లో మరో 2 వేసుకుంటుంటాను నేను. కానీ అలా అన్నందుకు ఆశ్చర్యంగా ఉంది. సరే అని నేను ఇక్కడ షాప్లో కొన్నాను, బూందీ కనిపిస్తే కొన్నాను. ఆ బూందీతో లడ్డు చేయడం చాలా తేలిక. అంచేత సరే నేను కొంటే ఇంటికి తీసుకొచ్చి చూస్తే అది మసాలా బూందీ అని ఉంది. ఇంతకప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఆ మసాలా బూందీ. అంచేత పట్టించుకోలేదు, తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చి లడ్డు చేయడం మొదలు పెడితే కనిపించింది మసాలా అని. అంటే కొంచెం కారంగా ఉంటుంది కదా, మరి మసాలా అంటే కారం తగలాలి. సరే చూద్దామని చెప్పి ఒక 4 ఉండలు చేశాను.
అంచేత అది కారం బూందీ లడ్డు. అది రేపు రేపు వస్తుంది. వచ్చినప్పుడు చెప్తాను, ఇదిగో నీకు తీపి ఇష్టం లేదు కానీ కారం బూందీ చూడు అని. అదేమంటుందో మళ్ళీ తర్వాత చెప్తాను రండి. అంతే, ఇవాళకి అంతేనండి. ఉంటాను మరి.